హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో నా దగ్గర ఉన్న లాంగ్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించానండి. ఈరోజు వీడియోలో నేనే డిజైన్ చేసుకుని, నేనే స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఇందులో సింపుల్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా మామూలు టాప్స్ ఉన్నాయి, కలంకారీ చున్నీతో పేర్ చేసుకునే డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. శారీతో చేసిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్, మీకేమైనా ఐడియాస్ వస్తాయి. ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి. ఇది అత్తయ్య ఆర్గాన్జా శారీతో అలియా కట్ కుర్తీ చేశానండి. లాంగ్ లెంత్ వస్తుంది, ఫ్లోర్ లెంత్ వస్తుంది. కింద కూడా బాటంలో కూడా కట్ వర్క్ పెట్టుకున్నాను. ఇక్కడ లేస్ డబల్ కట్ వర్క్ వచ్చిన లేస్ వేశాను. ఇక్కడ వి షేప్ నెక్ ఇచ్చి, ఇక్కడ అలియా కట్ కింద చిన్న సన్న స్టెప్స్ పెట్టానండి. ఫ్రిల్స్ పెట్టుకున్నాను, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్స్కి కూడా 3/4 హ్యాండ్స్ పెట్టుకొని చివర్లో ఇట్లా ఆలేసే యాడ్ చేశానండి. బ్యాక్ వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చాను. బాటంలో కూడా ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసిందండి. దీని దుపట్టాకు కూడా ఫుల్గా కట్ వర్క్ 4 సైడ్స్ కట్ వర్క్ చేసుకున్నానండి. ఇది చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఫైనల్గా డ్రెస్ ఇట్లా ఉంటుందండి. దీనికి దుపట్టాకి చూడండి, దుపట్టా కూడా శారీ పళ్ళు బార్డర్స్ యాడ్ చేశాను. దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి. దుపట్టాకి పెద్ద పెద్ద కట్ వర్క్స్ ఇచ్చి, ఇట్లా వీ నెక్, హ్యాండ్స్ కొంచెం లూజ్ ఫిట్టింగ్గా ఇచ్చుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని. ఇలా వచ్చిందండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ మీకు బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ ఇచ్చాను. ఫుల్గా బుట్ట బొమ్మల ఆర్గాన్జా క్లాత్ కదా, బాగా పఫీగా వచ్చి చాలా బాగుంది. అయితే పార్టీ వేర్ పర్ఫెక్ట్. ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ కూడా అత్తయ్య శారీతో చేసుకున్నదే. ఇది అయితే క్లాత్ చాలా లైట్ వెయిట్, చాలా మెత్తగా ఉంటుందండి. వేసుకున్నట్టు కూడా తెలీదు. దీనికి అంబ్రెల్లా కట్ ఇచ్చాను క్రాస్ కటింగ్లో. ఇక్కడ చివర్లో బాటంలో వచ్చేసి ఒక శారీ మొత్తానికి పై వైపు ఒక డిజైన్ వచ్చిందనమాట. అదే బాటంలో కూడా యాడ్ చేశాను. పళ్ళుతోనేమో పైన యోక్ పార్ట్ స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి పఫ్ ఇచ్చాను లైట్గా పైన. ఫ్రంట్ వచ్చేసి హార్ట్ షేప్, బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట. కొంచెం నెక్స్ అన్ని హైగానే పెట్టాను, కొంచెం మనకు కంఫర్ట్గా ఉండడానికి. ఇది వచ్చేసి హాఫ్ పట్టు కాదండి, రా సిల్క్ టైప్లో. రా సిల్క్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. క్లాత్ 2.5 మీటర్స్ తీసుకొని దీన్ని నేనే ఈ పెయింటింగ్ అంతా వేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక డిజైనర్ చున్నీ కోసం ప్లెయిన్గా తీసుకున్నాను, కానీ ఎప్పుడు రెగ్యులర్గా వాడుకోవచ్చని ఇట్లా చేశాను అనమాట. పెయింట్ వేసుకుంటే ఇంకా రెడ్ చున్నీ, రెడ్ డ్రెస్ అయినా కానీ, గ్రీన్ చున్నీ, గ్రీన్ ప్యాంట్ అయినా కానీ పేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్కి కట్ వర్క్ ఇచ్చాను. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ప్లస్ పఫ్ ఇచ్చాను పైన. ఇట్లా ఉంటుందండి. వేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఫిట్టింగ్ అది పర్ఫెక్ట్గా అనిపించింది. చిన్న చిన్న కట్ వర్క్ పెట్టుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉందండి. లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఓల్డ్దండి. రా సిల్క్ క్లాత్ మీద బయటే స్టిచ్ చేయించాను. ఇదైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ సింపుల్ కుర్తీయేనండి. ఫ్రంట్ 3 బటన్స్ ఇచ్చారు, బ్యాక్ నెక్ అలా డిజైనర్గా పెట్టారు. ఇట్లా ఉందన్నమాట. ఇది కూడా వేసుకొని చూపించాను. ఒక కలంకారీ దుపట్టాతో పేర్ చేశాను. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి కమెంట్లో. దీనికి దుపట్టా సెట్ అయిందంటారా? కొంచెం అటు ఇటుగా పర్లేదండి, క్యారీ చేయొచ్చు అనిపించింది నాకైతే. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. జామ్దాని టాప్ అండి. ఇది ఓన్లీ టాప్ క్లాత్ తీసుకున్నాను. ఇది కాటనే, పట్టు జామ్దాని కాదు. దీనికి 2.5 మీటర్స్ చాలా పెద్ద క్లాతే వచ్చిందండి. నెక్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఇచ్చిన నెక్తోనే నెక్ చేసేసుకున్నాను. ఇది వచ్చి బెలూన్స్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట. పైన పఫ్, కింద మధ్యలో పఫ్ ఇచ్చాను. క్లాత్ చాలా వేస్ట్ అయిపోతుందని ఇట్లా చేసుకున్నాను అనమాట. వెనకొచ్చి డోరీ పెట్టుకున్నాను. డోరీ కూడా డిఫరెంట్గా చేసుకున్నాను అనమాట. టులిప్ డోరీ టైప్లో చేశాను.
నేను వేసుకుంటే లుక్ ఇలా ఉంది. హ్యాండ్స్‌కి లైనింగ్ లేకపోయినా బానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి డ్రెస్. మంగళగిరి టాప్ ప్లస్ దుపట్టా తీసుకున్నాను అనమాట మెటీరియల్. దానికి ఇట్లా చేశాను. బార్డర్స్ వచ్చాయి. హ్యాండ్స్‌కి పైన లైట్‌గా పఫ్ ఇచ్చాను. వీ నెక్‌కి కింద చిన్న డీటెయిలింగ్ అనమాట. బార్డర్ హైలైట్ అయ్యేటట్టు చిన్న డీటెయిలింగ్ ఇచ్చాను. బాటమ్‌లో ఇట్లా బార్డర్ యాడ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఇది కూడా. అసలు ఈ పట్టు మంగళగిరి పట్టు క్లాత్ కలర్సే చాలా డిఫరెంట్‌గా వైబ్రెంట్‌గా ఉంటాయి. ఇంతలాగా అసలు విడిగా ఏ మెటీరియల్ కనిపించవండి. ఎంత లుక్ వస్తాయంటే అసలు ఏ కలర్ అయినా గానీ, ఆ పట్టులో ఉన్న మ్యాజిక్కే అదేనేమో. అసలు భలే మెరుస్తాయి. చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ పార్టీ వేర్ అండి ఇవైతే. ఈ వెడ్డింగ్ సీజన్‌లో మీరు కూడా ఒక మంగళగిరి డ్రెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అండి. ఇందాక చూపించిన కలంకారీ దుపట్టా కోసమే తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే. ఇది రా సిల్క్‌లో వస్తుంది. ఫ్రంట్ నెక్ డిఫరెంట్‌గా కట్ వర్క్ ఇచ్చి పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసి యూ షేపే. దీనికి హ్యాండ్స్ అయితే హైలైట్ అండి. హ్యాండ్స్ డిజైన్ ఇది బాగా పాపులర్ అయితే ఇది పెట్టుకున్నా నేను. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. దీనికోసం చాలా కష్టపడ్డానండి. ఇది లుక్ అయితే ఇలా ఉంది. కలంకారీ దుపట్టా కోసం ఆ బార్డర్ కలర్ ఎగ్జాక్ట్‌గా చూస్ చేసుకొని తీసుకున్నాను. సన్న మోటివ్స్ వచ్చాయి. సటిల్‌గా, క్లాసీగా చాలా ఎలిగెంట్‌గా అనిపించింది నాకు. మీకు కూడా ఎలా ఉందో చెప్పేయండి కామెంట్‌లో. ఈ డ్రెసెస్ అన్నిట్లో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో పెడితే బాగుంటుందని కొన్ని ఐడియాస్ కోసం అవి కూడా మీరే సజెస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. నాకు చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.